6-7 ఇయర్స్లో నేను ప్రతి ఘట్టాన్ని రిపోర్ట్ చేసిన, ప్రతి సందర్భాన్ని దగ్గర చూసిన. ఈ సందర్భంగా కొన్ని నిజాలను ఒక జర్నలిస్ట్గా నేను ఈ తెలంగాణ సమాజం ముందుంచాలనుకుంటున్నా. మనకు కావాల్సింది నీళ్ల సోయి. మనం నీళ్ల సోయితో పనిచేయాలి. రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు, రాజకీయ ఇబ్బందులు అనేటివి రాజకీయపరమైన అంశాలు మాత్రమే. మీరు తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రయత్నాలు చేయాలి. పాలకులుగా మీరున్నా, ఇంకొకరున్నా, రేపు కేసీఆర్ గారున్నా, రాజకీయంగా మీరు వేరే అంశాలలో మీరు తలపడని తప్ప తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చే నీటి విషయంలో మాత్రం ఈ కక్ష సాధింపులు వద్దని చెప్తున్నా. అందులో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే, ఇబ్బందులు ఉంటే మీరు కమిషన్లు వేసిండ్రు, వేరే విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండ్రు, వాటిల్లో ఏమైనా తేలితే చర్యలు తీసుకోండి. కానీ నీళ్ల సోయి అనేది మనకు చాలా ముఖ్యం. తెలంగాణ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి దాని మీద రకరకాల విష ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రాణహిత చేవెళ్ళ గ్రావిటీ ప్రాజెక్టు కాళేశ్వరం అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. కరెంటు బిల్లులు కట్టడానికి కూడా సరిపోవు పైసలు అనే ఒక ప్రచారం చేస్తూ వస్తున్నారు. మిత్రులారా, ప్రాణహిత చేవెళ్ళ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టి ఉన్నా ఎల్లంపల్లికి నీళ్లు చేరాలంటే మైలారం దగ్గర 42 మీటర్ల ఎత్తుకు నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. మైలారం దాకా కాలువ తవ్విరు, 71 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తవ్విరు. తుమ్మిడిహెట్టి నుంచి వెళ్ళి 152 మీటర్ల ఎత్తులో నీళ్లు తీసుకోవడానికి కాలువ తవ్విరు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్కి టెండర్లు పిలిచిండ్రు. కాంట్రాక్ట్ సంస్థకు టెండర్ అవార్డు అయింది. అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్ని చేసుకున్నా అక్కడ తట్టెడు మట్టి తీయలే. నిజంగా మంచి వర్క్ సైటు, అక్కడ రాక్ ఫౌండేషన్ ఉంది. కానీ సాంకేతిక పరమైన సమస్యలను స్టడీ చేయలేదు. అక్కడ వైన్ గంగా వార్దా కలిసి ప్రాణహితగా మారుతుంది. వైన్ గంగా వార్దా నదులు కలిసి ప్రాణహితగా మారే సంగమం కాడ గోదావరి అంటే ప్రాణహిత సంగమం అక్కడ 40 డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది ప్రవాహ వేగం. అక్కడ షూటింగ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. దానికోసం స్క్రూ బ్యారేజ్ కట్టాలి. ఆ స్క్రూ బ్యారేజ్ కట్టడం అనేది సాంకేతికంగా సాధ్యం కాదు అని నిపుణుల కమిటీ తేల్చింది. దాంతో ఆల్టర్నేట్ సైట్ ప్రపోజల్ కోసం ఒక కమిటీ చేసినారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అనంతరాములు గారు ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉండే 5 నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్లు, సిఈ స్థాయి నుంచి వెళ్ళి ఈ స్థాయి వరకు పనిచేసిన ఇంజనీర్లు దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ ప్రాజెక్టులలో పనిచేసిన వాళ్ళే. వాళ్ళందరూ కలిసి రకరకాల అధ్యయనాలు చేసి ఆ అధ్యయనాల అంతరం మేడిగడ్డ బరాజ్ ఆ అధ్యయనాల అనంతరం మేడిగడ్డ దగ్గర కూడా ఇదొక సోర్స్ పాయింట్ ఉంది. ఈ సోర్స్ పాయింట్ ఎక్కడిదో కాదు, మన వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరున్న హనుమంతరావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. ఆయన కొన్ని స్టెప్ ల్యాడర్ టెక్నాలజీ పద్ధతిలో కొన్ని గోదావరి మీద బరాజులు ప్రతిపాదించారు. ఆ బరాజులలో ఒకటే సూరారం అనే పాయింట్. ఆ సూరారం అనే పాయింటే ఇప్పుడు ఉన్న మేడిగడ్డ పాయింట్. అక్కడ ఒక బరాజ్ కట్టి అక్కడ నుంచి వాటర్ డైవర్ట్ చేసుకోవచ్చని హనుమంతరావు గారు కూడా నిపుణులుగా సూచించారు. దాన్ని కూడా కమిటీ అధ్యయనం చేసి మేడిగడ్డ నుంచి వెళ్ళి నీళ్లు తీసుకోవాలని ఒక సూచన చేసింది. ఈ లోపల ఇరిగేషన్లో వర్కింగ్ ఇంజనీర్లు ఉంటారు కదా, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు, వాళ్ళందరూ ఏం చేశారంటే మేడిగడ్డ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మిడ్మానేర్ రిజర్వాయర్కి వాటర్ లిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ను అనంతరాములు కమిటీ వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించిందంటే మధ్యలో ఎన్టీపీసీ ఉంది, సింగరేణి మైన్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి, అది సాధ్యం కాదు అని చెప్తే అప్పుడు అన్నారం, సుందిల్లా అనే మరో 2 బరాజులను గోదావరి మీద ప్రపోజ్ చేసి వాటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్ పంప్ హౌజ్ల ద్వారా మిడ్మానేర్కు కాళేశ్వరం లింక్ చేసిండ్రు. మరి 71 కిలోమీటర్లు ప్రాణహిత సేవలలో కాలువ తవ్విరు, గ్రావిటీ కాలువ తవ్విరు, సిమెంట్ లైనింగ్ చేశారు. ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు మిగతా పనులు చేయలే?
ప్యాకేజ్ 6 పనిని ఎందుకు ఆపింది అంటే అక్కడ జైపూర్ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఎన్ఓసీఏలు ఆ పనులు చేయడానికి. దీంతో అక్కడ మైలారం కాడ పంప్ హౌస్ కట్టలేదు, ఆ తర్వాత పనులు చేయలేదు. ఈ మరోవైపు మహారాష్ట్ర బరాజ్ కట్టడానికి ఒప్పుకోలే. అవతల చాప్రాల్ టైగర్ రిజర్వ్ ఉంది, అడవి ఉంది, అభయారణ్యం ఉంది, మేము ఒప్పుకోము 152 మీటర్ల ఎత్తులో అని మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ తుమ్మిడిహెట్టి కట్టడానికి ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. పైగా అప్పుడున్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్ర సీఎం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తుమ్మిడిహెట్టి కట్టడానికి ఒప్పుకోము, అక్కడ నీళ్ళే లేవు, అది అనవసరంగా అక్కడ పెట్టే ఎక్స్పెన్స్ కూడా వేస్ట్ అయిపోద్దని లెటర్ రాసిండ్రు. మరొక విషయం ఏంటంటే అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది తుమ్మిడిహెట్టి దగ్గర, కానీ దాంట్లో 63 టీఎంసీలు ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్, వాళ్లకు అభయారణ్యం ఉంది కాబట్టి అప్పుడు అక్కడ ప్రస్తుతానికి వాళ్ళు నీళ్లు ఆడుకుంటలేరు. భవిష్యత్తులో అక్కడ వాళ్ళు ఎక్కడన్నా డ్యాంలో బరాజులో కట్టుకుంటే మీకు నీటి లభ్యత ఉండదు, కేవలం 102 టీఎంసీలో పడిపోద్ది అన్నప్పుడు కూడా ఆల్టర్నేట్ ప్రపోజల్స్ వైపు పోవాల్సి వచ్చింది. అట్లా మేడిగడ్డకు పోయినరు. మేడిగడ్డకు పోయినప్పుడు 195 టీఎంసీస్కి మనకు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఉంది. మనం దాన్ని ఎక్స్పాన్షన్లో 240 టీఎంసీస్ పెంచుకున్నాం. 280 టీఎంసీస్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక వాటర్ ఇయర్లో మేడిగడ్డ నుంచి వెళ్ళి 280 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకునేలాగా కన్వేయర్ సిస్టమ్ మనం మొత్తం ఏర్పాటు చేసుకున్నాం. 90 మీటర్ల ఎత్తు నుంచి వెళ్ళి 630 మీటర్ల ఎత్తున్న కొండపోచమ్మ సాగర్ వరకు మొత్తం కన్వేయర్ సిస్టమ్ రెడీగా ఉన్నది. వేలాది కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అయిపోయినాయి, టన్నెల్స్ అయిపోయినాయి, ప్రెజర్ మెయిన్స్ అంటే అక్కడక్కడ పైప్ లైన్లను లింక్ చేసే పంప్ హౌజులు లింక్ చేసే పైప్ లైన్లు అన్ని పనులు అయిపోయినాయి. కాళేశ్వరంలో ఇప్పటికే రెడీగా ఉన్న కన్వేయర్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని పనులు క్లియర్ చేసుకుంటే, కొన్ని పనులు చేస్తే, కొంత డబ్బు ఎక్స్పెండ్ చేస్తే ఒక 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు అదనంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ గడిచిన 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోవడం నిజంగా విచారకరం. ఎందుకంటే మనం అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ ద్వారా నీళ్లను వాడుకోవాలి. రేపు గోదావరి ట్రిబ్యునల్ రాబోతుంది. మనం ఎంత నీటిని తీసుకోగలిగితే మనకంత ఎక్కువ నీటి వాటా గోదావరిలో వస్తుంది. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండ్రు అనేది ఇంకొక ప్రచారం ఉన్నది. మిత్రులారా, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్ గారు దిగిపోయే నాటికి చేసిన ఖర్చు 93,800 కోట్లు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్, కేసీఆర్ గారు చెప్పబోయింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అప్పటి వరకు జరిగిన ఖర్చు 93,800 కోట్లు అని చెప్పింది. అందులో ప్రాణహిత చేవేళ్ల కోసం అది వరకే ఖర్చు చేసిన 12,000 కోట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే కేసీఆర్ గారు 82,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అందులో ఒక 60,000 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తీసుకొచ్చారు. మిగతా 30,000 కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి వెళ్ళి ఖర్చు చేసిండ్రు. తెచ్చిన అప్పులల్లా కేసీఆర్ గారు దిగిపోయినాటికే 22,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం అప్పులు 2033-34 ఆర్థిక సంవత్సరం వరకు తిరిగి చెల్లించాల్సిందే. మనం ఎవరు పాలకులుగా ఉన్నా అది తప్పదు. కానీ 2034 సంవత్సరం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ జాతి సంపదగా మిగులుతుంది. లక్షల టన్నుల వడ్లు పండడానికి కారణమవుతుంది, లక్షల టన్నుల ఇతర పంటలు పండడానికి కారణమవుతుంది. ఈ జాతి సంపదను మనం రక్షించుకోవాలి. నిజంగానే మేడిగడ్డల సాంకేతిక సమస్య వచ్చింది. సాంకేతిక సమస్యకు పరిష్కారం కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఆ దెబ్బతిన్న 7వ బ్లాకును డైమండ్ డ్రిల్లింగ్ ద్వారా తొలగించి మళ్ళీ బరాజ్ కట్టుకొని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని చెప్పినాం. ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం మేడిగడ్డను వాడుకోకుండా పారే గోదావరి నుంచి వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మనం నీళ్లు తీసుకోవచ్చు. అన్నారం సుందిల్ల బ్యారేజీలలో ఎలాంటి సమస్యలు లేవు. చిన్న చిన్న బొంగలు పడితే వాటిని కెమికల్ గ్రౌండింగ్ చేసుకున్నాం, నీళ్లు ఆపుకునే అవకాశం ఉన్నది. ఇది ఇరిగేషన్లో ఏ ఇంజనీర్ అడిగినా చెప్తాడు. కానీ ప్రభుత్వానికి అది లేదు. ఎందుకంటే కాళేశ్వరంను వినియోగించుకుంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ఆయకట్నైనా ఎండబెడతాం, కానీ నీళ్ళు ఇవ్వమంటున్నారు. మిత్రులారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2, నిజాం సాగర్ల ఒక 10 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు గడిచిన 2019-2020 ఆర్థిక సంవత్సరం యాసంగి సీజన్ నుంచి వెళ్ళి అందుబాటులోకి వచ్చింది. 2023 వరకు కేసీఆర్ గారు నీళ్ళు వచ్చినాయి. 2024లో ఎండిపోయింది. ఇప్పుడు వచ్చినది 2025 యాసంగి, మొన్న అంటే 24-25 యాసంగి 2 సంవత్సరాలు కూడా పంటలు ఎండిపోయినాయి. కేవలం మేడిగడ్డను వాడుకోకపోవడం, కాళేశ్వరంను వాడుకోకపోవడం, ఆ లింక్ వన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపు 2 ఏళ్ళు 10-20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. రైతుల మీద ప్రభుత్వాలకు కక్ష సాధింపు ఉండద్దు, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా మీకు రైతులను రాజు చేయాలంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్న ప్రాజెక్టులను వాడుకోవాలి, ఇంకా అదనంగా నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి. కాళేశ్వరం టూరిజం ప్రాజెక్ట్ అనే మరొక అపవాదును కూడా వీళ్ళు బాగా బలంగా ప్రమోట్ చేస్తూ పోయినరు. మనం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు, శ్రీశైలం గేట్లు ఎత్తారు, ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తారు. మనం కార్లు వేసుకొని బండ్లు వేసుకొని పోతాం. ఎందుకు పోతాం? అది అద్భుతమైన ఆహ్లాదకరమైన దృశ్యం చూద్దాం పోదాం. నిజంగా చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన రంగనాయక సాగర్ ద్వారా ఇవాళ టూరిజం ఎంత అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఏదైనా ఈవెంట్ షూటింగ్ కోసం ఎక్కడికో పోయేటోళ్ళు, ఇప్పుడు అక్కడ వాటర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. దాని ద్వారా అదనపు ఆదాయం వస్తుంది, ఫిషరీస్ ద్వారా ఆదాయం వస్తుంది. మన అన్ని కుల వృత్తులు, చేతి వృత్తులు కూడా నిలబడుతున్నాయి. వీటన్నిటికీ కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టును మనం పరిరక్షించుకోవాలి. కాళేశ్వరం తెలంగాణకు లైఫ్ లైన్, తెలంగాణ జీవధార. పోలీస్ మిత్రులారా, దయచేసి మా కార్యకర్తలను డిస్టర్బ్ చేయకండి. ఒక్కొక్కరిని ఎందుకు అట్లా తీసుకెళ్ళిపోతున్నారు బ్రదర్? గంత భయం ఎందుకై నాకు అర్థమైతలేదు. వదిలే ఆ పిల్లగాని ఇటు వదిలే, మస్తు మందిని తీసుకుపోతురు. పోలీస్ గీలిస్ నై జాంతా, పోలీస్ గీలిస్ నోటీస్ గీటిస్, పోలీస్ గీలిస్ నోటీస్ గీటిస్. పర్మిషన్ ఇచ్చింది కదా 1 o'clock వరకు. ఇట్లా చేస్తే బాగుండదు. మళ్ళీ మేము ఇంకొక రకం ఆలోచన చేయాల్సి వస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న కంటిన్యూ. మిత్రులారా, ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా ప్రతిపాదించిందంటే మూసీ పునరుజ్జీవం. ఇదేదో ఈ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును మేమే తీసుకొచ్చినాం అని మనోళ్ళు చెప్తున్నారు. అది కాదు. కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి 1100 కోట్లతోటి ప్రపోజల్స్ రెడీ అయినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడే. దాన్ని మీరు మళ్ళీ మల్లన్న సాగర్కు మార్చారు. సరే, ప్రభుత్వంగా మీరు పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ అయినా చేపట్టండి. హైదరాబాద్కు తాగునీళ్ళు ఇవ్వండి. గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ అని దాన్ని చేస్తున్నారు 7,000 కోట్లతోని. ప్రాజెక్టులు నిర్మించడాన్ని నేను ఒక జర్నలిస్ట్గా స్వాగతిస్తున్నా. ప్రాజెక్టులు నిర్మించాల్సిందే, ప్రజల దాహార్తి తీర్చాల్సిందే. కానీ ఉన్న ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించండి. ఇంకొక అపవాదు కాళేశ్వరం మీద ఉందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరెంటు బిల్లులు ఎక్కువ అవుతాయి. 1 ఎకరానికి కరెంటు ఇవ్వాలంటే ₹1,00,000 అవుతాయి అని ఒక అపవాదు ఉంది. మనం మేడిగడ్డ నుంచి వెళ్ళి కొండపోచమ్మ దాకా 1 ఎకరం నీళ్లు పారించడానికి పూర్తి స్థాయిలో అన్ని పంపులు ఆన్ చేసి నీళ్లు అంటే మోటార్లు నడిపిస్తే అయ్యే కరెంటు బిల్లుల భారం 1 ఎకరానికి ₹35,000 మాత్రమే. 1 ఎకరానికి 35,000 మాత్రమే. అదే మిడ్ మానేరు వరకు నీళ్లు తీసుకుంటే ₹5,000తోని 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు. ఒకవేళ దేవుడి దయ వల్ల ఎగువ గోదావరిలో వరద వస్తే ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరు తీసుకుంటే మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మకి ఎత్తిపోస్తే అయ్యే 1 ఎకరం సాగు ఖర్చు ₹25,000 మాత్రమే. కరెంటు బిల్లుల విషయంలో కూడా ఉన్న అపవాదులు అపోహలు దయచేసి తొలగించుకోండి. ఇంకొకటి, మనకు తెలంగాణకి కృష్ణ అయినా గోదావరి అయినా గ్రావిటీలో నీళ్ళు వచ్చే సోర్స్ పాయింట్లు చాలా తక్కువ. మనం ఎత్తిపోతల ద్వారా మాత్రమే నీళ్లు తీసుకోవాలి. కానీ ఫైనల్గా నేను ఒక విషయం చెప్తా. మనకు గోదావరిలో 968 టీఎంసీల నికర జలాల వాటా ఉంది తెలంగాణకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1468 టీఎంసీల నికర జలాల వాటా ఉంటే అందులో 968 టీఎంసీలు, 1486 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి, 968 టీఎంసీల వాటా తెలంగాణకు ఉన్నది. కానీ తెలంగాణ వచ్చే నాటికి మనం ఉపయోగించుకున్న నీళ్లు 250 టీఎంసీలు కూడా కావు.
ఎప్పుడు 250 టీఎంసీ కూడా వినియోగించుకోలే. పోనీ కట్టుకున్న ప్రాజెక్టులు అన్ని కలిపి కూడా 700 టీఎంసీలకు లేవు. కేసీఆర్ గారు వచ్చినాకనే మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి మేడిగడ్డ నుంచి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు, తుపాకులగూడెం బారాజ్, సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వీటన్ని ద్వారా మొత్తం నీళ్లను వినియోగించుకునే ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నాం. ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటే మనం 2 పంటలకు గోదావరి నీళ్ళని ఇచ్చుకొని తెలంగాణ సస్యశ్యామలం చేసుకుంటాం. దయచేసి కాళేశ్వరం విషయంలో మీరు రాజకీయంగా ఎట్లా ఉన్నా మీరు అపోహలు తొలగించుకోండి. మీరు రాజకీయ కక్ష తీర్చుకోవాలంటే వేరే రకంగా తీర్చుకోండి. గోదావరి నీళ్లను చాలా ఎఫిషియెంట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు దక్కాల్సిన అష్యూర్డ్ వాటర్ని ఎత్తుకపోవడానికి అదొక నేషనల్ ప్రాజెక్టుగా చేసుకోవడానికి చంద్రబాబు గారు చేస్తున్న కుట్రల మీద స్పందించండి. మనం కొట్లాడాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో మనం కొట్లాడుకుంటే మన హక్కులు మనవి కాకుండా పోతాయి. మనం మళ్ళా పలుచనవుతాం, మనమే నష్టపోతాం, భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పాలకులు, రాజకీయ పక్షాలు, మేధావులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ నవీన్ అన్న. చాలా విస్తారంగా వివరంగా కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక ఉన్నటువంటి రాజకీయ కుట్రలన్నింటినీ కూడా వివరించినందుకు సీనియర్ జర్నలిస్టు కామెర నవీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వెల్చాల దత్తాత్రేయ గారు మాట్లాడిన తర్వాత ఒక పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నా. దత్తు. థ్యాంక్ యూ అక్క. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి రాష్ట్రంలో